సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షార్ట్ ఆఫ్ యానిమే. సో టుడే ఈ వీడియోలో మనం నరుటో యానిమేలోనే బాగా ఇంపాక్ట్ ఉన్న ఆర్క్స్ ఏంటో చూద్దాము. లైక్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ ఇంకా స్టోరీ బిల్డింగ్, వరల్డ్ బిల్డింగ్, సో ఇవన్నీ ఉంటాయి కదా. వాటిలో కొన్ని బెస్ట్ ఆర్క్స్ ఏంటో చూద్దాము. సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫేవరెట్ ఆర్క్ ఏంటనేది కూడా కమెంట్ చేయండి. అండ్ నేనేమైనా ఇంకా మంచి ఆర్క్స్ మిస్ చేస్తున్నా కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వన్, సర్చ్ ఫర్ సునాడే. ఇది వచ్చేసి 81 to 100 ఎపిసోడ్స్ వరకు అయితే ఉంటుంది. ఈ ఆర్క్ లో నరుటో అండ్ జిరాయా సునాడేని హొకాగేగా యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే విషయం కనుక్కోవాలి. కానీ సునాడేకి అసలు ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఆల్కహాల్ తాగుతూ, గ్యాంబ్లింగ్ ఆడుకుంటూ అండ్ డబ్బులు విసిరేస్తూ సో ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి అస్సలు ఏవి పట్టించుకోదు. కానీ ఈ జర్నీలో సునాడేకి రియలైజేషన్ వస్తుంది. నరుటో యొక్క ప్యాషన్ అండ్ ఇంకా అండయింగ్ డిటర్మినేషన్ చూసి విలేజ్ యొక్క ఫ్యూచర్, సేఫ్టీ, లీడర్షిప్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకుంటుంది తను. ఈ ఆర్క్ లో మనకి చాలా డీప్ గా సునాడే క్యారెక్టర్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఇనిషియల్లీ సెల్ఫిష్, డిప్రెస్డ్, హోప్లెస్ గా ఉన్న తనైతే రెస్పాన్సిబిలిటీస్ ని యాక్సెప్ట్ చేసి హొకాగేగా మోరల్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ని గెయిన్ చేస్తుంది. అలాగే ఈ ఆర్క్ లో నరుటో యొక్క ఫస్ట్ మేజర్ పవర్ అప్ అయితే జరుగుతుంది. అదే రసంగాన్. కబోటోతో ఫైట్ చేస్తున్నప్పుడు నరుటో షాడో క్లోన్ యూస్ చేసి రసంగాన్ క్రియేట్ చేస్తాడు. ఈ మూవ్ తో తన ఫ్యూచర్ లో ఎన్ని రసంగాన్స్ క్రియేట్ చేస్తాడో మనం ఆల్రెడీ చూసాం. ఈ ఆర్క్ మెయిన్ హైలైట్ ఏంటంటే సునాడే చేంజ్ అవ్వడం అండ్ ఇంకొకటి నరుటో ఒక లెజెండరీ జుట్సు నేర్చుకోవడం. అండ్ నెక్స్ట్ వన్, కొనహా డిస్ట్రక్షన్. ఈ ఆర్క్ లో ఒరోచిమారు అయితే చూనన్ ఎగ్జామ్స్ ని డిస్టర్బ్ చేస్తాడు. అంతేకాకుండా కొనహాని కేయాస్ లో పెట్టేస్తాడు. సో విలేజ్ లో అయితే అంత టెన్షన్, డిస్ట్రక్షన్, పానిక్ గా అయితే ఉంటారు అందరూ. అండ్ మెయిన్ వన్ వచ్చేసి నరుటో అండ్ గారా. ఇద్దరు జింజురికిస్ అండ్ ఎనిమీస్ గా ఉంటారు. కానీ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ గారా ఫుల్ గా చేంజ్ అయిపోతాడు. ఎలా అంటే నరుటో అండ్ గారాకి లోన్లీనెస్, ఐసోలేషన్, పెయిన్ అనేవి కామన్ గా ఉంటాయి. సో వాళ్ళిద్దరు క్యారెక్టర్ అనేది ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటుంది. గారా అప్పటి వరకు చాలా వైలెంట్, కోల్డ్, ఐసోలేటెడ్ గా ఉంటాడు. అండ్ అందరిని ద్వేషం, కోపంతో చూసేవాడు. అండ్ తనకి ఫ్రెండ్షిప్ అండ్ ఇంకా నమ్మకం అంటే ఏంటో అసలు తెలియదు. కానీ నరుటో తనకి సర్ది చెప్పాక గారా మైండ్ సెట్ అనేది ఫుల్ గా చేంజ్ అయిపోతుంది. అందరిని కోపంతో చూసేవాడు నిదానంగా మారిపోతాడు. అసలు తన క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది ఈ ఆర్క్ నుంచే స్టార్ట్ అవుతుంది మనకు. అండ్ ఈ ఆర్క్ లో మనకి మెయిన్ వన్ వచ్చేసి యాక్షన్ మాత్రం కాదు, అవతల వాళ్ళ బాధని అర్థం చేసుకోవడం. సో ఇదే మనకి ఈ ఆర్క్ లో మెయిన్ టాపిక్ అనమాట. అండ్ నెక్స్ట్, ల్యాండ్ ఆఫ్ వేవ్స్. ఇది టీమ్ 7 యొక్క ఫస్ట్ రియల్ మిషన్. నరుటో, సాస్కే, సాకురా అండ్ కకాషి. సో ఇది ఒక ట్రైనింగ్ మిషన్ మాత్రం కాదు, వాళ్ళ లైఫ్ వాటి మీద డిపెండ్స్ అయి ఉంటాయి. సో వాళ్ళ మిషన్ వచ్చేసి సింప్లీ ఒక పర్సన్ ని ఎస్కార్ట్ చేయడం. సో స్టార్టింగ్ లో చాలా సింపుల్ గానే ఉంటుంది, కానీ బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యాక వాళ్ళ లైఫ్స్ అనేవి ఆల్మోస్ట్ కోల్పోబోతారు. సో ఈ ఆర్క్ లో మనకి మెయిన్ విలన్ వచ్చేసి జాబుజా, లెజెండరీ మిస్ట్ స్పోర్ట్స్మెన్ అండ్ హాకు తన లోయల్ పార్ట్నర్ అనమాట. వీళ్ళిద్దరూ మనకి ఈ ఆర్క్ లో విలన్స్ గా ఉంటారు. బట్ వాళ్ళు అలా విలన్ గా మారడానికి వాళ్ళకి పర్ఫెక్ట్ రీజన్ అయితే ఉంటుంది. హకు అయితే జాబుజాకి ఎంత లోయల్ గా ఉంటాడంటే తన లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తాడు. అండ్ ఇక్కడ నరుటో ఇన్నసెన్స్ కి అర్థమవుతుంది నింజా వరల్డ్ అనేది ఎంత క్రూయల్ గా ఉంటుందో. జాబుజా చాలా రూత్లెస్ గా ఉంటాడు. అలాంటి వాడు హకు చనిపోయాక మొత్తం చేంజ్ అయిపోతాడు. అండ్ అంతేకాకుండా మనకి ఈ ఆర్క్ లో టీమ్ 7 కూడా చాలా డెవలప్ అవుతుంది. నరుటో ఫస్ట్ టైం 9 tail చాక్రా యాక్టివేట్ చేస్తాడు. ఎందుకంటే అక్కడ సాస్కే తన బెస్ట్ ఫ్రెండ్ ఆల్మోస్ట్ చనిపోబోతుంటాడు. ఈ మూమెంట్ లో తనకి రేజ్, ఫియర్ అండ్ ఇంకా డిటర్మినేషన్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలా ఉండడం వల్ల తన పవర్ ని అవేకెన్ చేస్తాడు. అండ్ సాస్కే తనకి ఒక రియల్ ఫైటింగ్ అంటే ఏంటో తెలుస్తుంది. అంతేకాకుండా ఒక ఫైట్ లో ఎంత టాక్టికల్ గా ఉండాలి అనే విషయం అర్థమవుతుంది. తనకి నిజానికి అక్కడ ఒక లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అనమాట. అండ్ సాకురా తనైతే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటుంది. అండ్ కకాషి యాజ్ ఎ టీచర్ వాళ్ళని ది బెస్ట్ గా గైడ్ చేస్తాడంతే. ఈ ఆర్క్ లో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్షిప్, టీమ్ వర్క్ అండ్ నింజా వరల్డ్ అనేది ఎంత క్రూయల్ గా ఉంటుంది. మనకి టీమ్ 7 చూసాక ఫ్రెండ్షిప్ అండ్ ఇంకా టీమ్ వర్క్ అంటే ఏంటో అర్థమవుతుంది. అండ్ జాబుజా, హక్కుని చూసాక నింజా వరల్డ్ అనేది ఎంత క్రూయల్ గా ఉంటుందో అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్, అకాట్సుకి సప్రెషన్ మిషన్. ఈ ఆర్క్ వచ్చేసి మనకి టీమ్ 10 డెవలప్మెంట్ మీద అయితే ఉంటుంది. మెయిన్లీ షికమారు, నారా. మాంగాలో ఈ ఆర్క్ ని మనకి చాలా చిన్నగా చూపించారు, కానీ యానిమేలో మాత్రం పర్ఫెక్ట్ గా యానిమేట్ చేశారంటే ఆసుమా అండ్ ఇంకా షికమారు రిలేషన్. ఆసుమా అయితే ఈ ఆర్క్ లో అల్టిమేట్లీ చనిపోతాడు. అండ్ ఇది షికమారుని మెచ్యూర్ గా చేస్తుంది. సో తనకి పెయిన్ అంటే ఏంటో అర్థమవుతుంది. సో తనకి బాగా కావాల్సిన వాళ్ళని కోల్పోయాడు కాబట్టి తను ఫుల్ గా చేంజ్ అయిపోతాడు. అంతే. అప్పటి వరకు లేజీగా ఉండే తను రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాడు. షికమారు అనే కాదు, హోల్ టీమ్ 10 వచ్చేసి ఈ ఆర్క్ లో డెవలప్ అవుతుంది. అండ్ మెయిన్ వన్, అకాట్సుకి మెంబర్స్. ఆర్క్ లో హిడన్ అండ్ కాకుజుని హైలైట్ చేస్తారు. ఎస్పెషల్లీ హిడన్ తనకి జసిన్ అనే ఒక మిస్టీరియస్ గాడ్ తో ఉన్న కనెక్షన్స్ ని మనకి ఈ ఆర్క్ లో చూపిస్తారు. అండ్ ఈ ఆర్క్ మెయిన్ హైలైట్ వచ్చేసి బాగా కావాల్సిన వాళ్ళని కోల్పోతే ఎలా ఉంటుంది అండ్ దాని వల్ల ఒకరు ఎలా చేంజ్ అవుతారు. సో ఈ ఆర్క్ మెయిన్ థీమ్ వచ్చేసి అదే అనమాట. అండ్ నెక్స్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్, సో పెయిన్ ఆర్క్. ఈ ఆర్క్ లో నరుటో ఒక్కడే కాదు, కానీ చాలా క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయి. ఫస్ట్ వన్, నరుటో తన ఈ ఆర్క్ లో సేజ్ మోన్ ని నేర్చుకుంటాడు. అండ్ దాని వల్ల తన పవర్, ఫిజికల్ స్ట్రెంగ్త్, స్పీడ్, డ్యూరబిలిటీ ఇవన్నీ ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి. అంతేకాకుండా చాక్రా కంట్రోల్ ఇంకా చాలా టాక్టికల్ గా ఫైట్ చేస్తాడు. అండ్ బ్యాటిల్ అవేర్నెస్ కూడా ఉంటుంది. అండ్ ఈ మూమెంట్ లో నరుటోకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ తన విల్ పవర్ కూడా
సేమ్ అలానే పెరిగిపోతుంది అసలు. సో ఈ బ్యాటిల్ లో తన స్ట్రెంతే కాదు, కరేజ్, లాయల్టీ అండ్ ఇంకా అన్వేవరింగ్ స్పిరిట్ ఇవన్నిటిని చూపిస్తాడు అసలు. అండ్ విలేజ్ ని తన సాయ శక్తిలో ప్రొటెక్ట్ చేస్తాడు. అండ్ తర్వాత హినాటా చాలా షైగా ఉంటుంది తను, కానీ ఆర్క్ లో తన ఫీలింగ్స్ ని నరుటోకి చెప్పేస్తుంది. సో మనకి తెలిసిందే హినాటా నరుటోని ఎంతగా ప్రేమిస్తుందని. సో నరుటో కోసం తన దగ్గర ఉన్న లవ్, కరేజ్ అండ్ ఇంకా ఎమోషనల్ రెసిలియన్స్ ని చూపిస్తుంది అసలు. అండ్ ఈ మూమెంట్ లో హినాటా నరుటో సిరీస్ లోనే బెస్ట్ క్యారెక్టర్ గా మారిపోతుంది. అండ్ నెక్స్ట్ కకాషి తనకైతే డ్రీమ్ సీక్వెన్స్ లో ఒక ఛాన్స్ అయితే వస్తుంది తన ఫాదర్ సాకుమో హటాకేతో మాట్లాడడానికి. ఈ కాన్వర్సేషన్ లో తనకి ఉన్న గిల్ట్, పాస్ట్ ట్రామా అండ్ ఇంకా అన్రిజాల్వ్డ్ ఎమోషన్స్ వీటన్నిటిని తన ఫాదర్ కి చెప్పుకుంటాడు. అండ్ తనకి ఫైనలీ వాటి నుంచి రిలీఫ్ అయితే దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ సునాడే తను ఆల్రెడీ హొకాగేగా మారింది కదా, అప్పుడే మారిపోయింది. బట్ ఈ ఆర్క్ లో ఇంకా డెవలప్ అవుతుంది. లీడర్షిప్ అండ్ ఇంకా రెస్పాన్సిబిలిటీ అనేవి ఎలా ఉంటాయో చూపిస్తుంది. సో పెయిన్ చేసిన దానికి విలేజ్ అంతా డెస్ట్రాయ్ అయిపోతుంది అండ్ ఆల్మోస్ట్ చనిపోబోతారు చాలా మంది. బట్ సునాడ్ అయితే తన హీలింగ్ ఎబిలిటీస్ యూజ్ చేసి అందరినీ ప్రొటెక్ట్ చేస్తూనే వస్తుంది. అండ్ ఫైనలీ పెయిన్ చాలా డెస్ట్రక్టివ్ అండ్ ఇంకా డ్రైవ్ అండ్ ఐడియాలజీతో ఉంటాడు. తన ఐడియాలజీ అనేది ట్విస్టెడ్ గా ఉంటుంది. సో అవతల వాళ్ళకి పెయిన్ అంటే ఏంటో అర్థమైనప్పుడు పీస్ అర్థం చేసుకుంటారు అనేది అనుకుంటాడు తను. అందువల్ల అందరికీ పెయిన్ చూపిస్తూ ఉంటాడు. ఈ ఆర్క్ లో నరుటో యొక్క ఎమోషనల్ మెచ్యూరిటీ అండ్ స్ట్రాటజీ థింకింగ్ అండ్ ఇంకా లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఇంకా ఒకరికి ఉన్న విల్ పవర్ అనేవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో పెయిన్ చూస్తాడు. పెయిన్ అంటే కాదు, నగాటో అండ్ తనకి అర్థమవుతుంది. లాస్ట్ కి నరుటోని యాక్సెప్ట్ చేసి తను కూడా చేంజ్ అయిపోతాడు. సో ఈ థీమ్ లో మనకి హైలైట్ చేసినవి చాలానే ఉన్నాయి. సాక్రిఫైస్, రిడెంప్షన్, ఫ్రెండ్షిప్, రెస్పాన్సిబిలిటీ. సో ఇలాంటివన్నీ హైలైట్ చేశారు. నరుటో షిప్పుడెన్ లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్క్స్ ఇఫ్ నాట్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఫేటెడ్ బ్యాటిల్ బిట్వీన్ బ్రదర్ సాస్కే అండ్ ఇటాచి. సాస్కే జర్నీ అంతా రివెంజ్ తో ఉండిపోతుంది. తన క్లాన్ ని కిల్ చేసిన ఇటాచిని ఎలా అయినా చంపేయాలని సాస్కే దాని మీద మొత్తం ఫోకస్ పెడతాడు. దానివల్ల తన పర్సనల్ ఫీలింగ్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఇంకా మోరల్స్ అన్నిటిని సెకండరీ ప్రయారిటీగా పెట్టేస్తాడు. తనకి మెయిన్ వన్ వచ్చేసి రివెంజ్ అంతే. ఈ ఆర్క్ లో తను ఫైనల్లీ ఇటాచితో ఫైట్ చేస్తాడు. అండ్ ఈ ఫైట్ లో ఇటాచి చనిపోతాడు. అండ్ సాస్కేకి ఫైనల్లీ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది ఇటాచిని చంపేశాను అని. బట్ తను చనిపోయాక చాలా అన్ఎక్స్పెక్టెడ్ ట్రూత్స్ అయితే మనకి రివీల్ అవుతాయి. సో ఒబిటో అయితే సాస్కేకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇటాచి గురించి, తను ఎందుకు ఇలా చేశాడు అని. అవన్నీ తెలుసుకున్నాక సాస్కేకి అసలు ఏమర్థం కాదు. తన ఓన్ బ్రదర్ ని ఎలా చంపుకున్నాను అని అయితే తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఇంకొక మెయిన్ వన్ వచ్చేసి సాస్కే పవర్ అప్. సో మనకి తెలిసిందే సాస్కేకి చాలా ఇష్టమైంది తన బ్రదర్ అని. తన బ్రదర్ ని చంపుకున్నాడు కాబట్టి ఒక ఎమోషనల్ సాక్రిఫైస్ అనేది జరిగింది. అందువల్ల తన మాంగిక్యూ షారింగ్ అని కూడా అవేకన్ అవుతుంది అక్కడితో. అండ్ ఇటాచి గురించి నిజాలు తెలుసుకున్నాక సాస్కే మెంటలీ మెచ్యూర్ అవుతాడు. అండ్ తన ఎమోషనల్ డెప్త్ అండ్ ఇంకా పర్సనల్ పర్స్పెక్టివ్ ఇవన్నీ చేంజ్ అయిపోతాయి అసలు. అండ్ లేటర్ ఇటాచి రియానిమేట్ అయ్యాక సాస్కే మళ్ళీ తన కలుస్తాడు. అండ్ అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న బ్రదర్లీ బాండ్ మనకు కనిపిస్తుంది. అండ్ తర్వాత ఫోర్త్ గ్రేట్ నింజా వార్, ఇది నరుటో సిరీస్ లోనే మెయిన్ వన్ అండ్ ఇంకా బెస్ట్ వన్ నా ఒపీనియన్ లో. ఈ ఫోర్త్ గ్రేట్ నింజా వార్ అనేది మనకి నరుటో సిరీస్ లోనే బెస్ట్ ఆర్క్ అంతే. సో ఈ ఆర్క్ లో అన్ని విలేజెస్ అనేవి ఏకమయ్యి వరల్డ్ లెవెల్ థ్రెట్ ని ఫేస్ చేయడానికి రెడీ అవుతారు. సో ఈ ఆర్క్ అనేది ఇప్పటికి జరిగిన నింజా వార్స్ లో కల్లా చాలా పెద్దదంతే. మ్యాసివ్ బ్యాటిల్స్ అండ్ ఇంకా హ్యూజ్ స్ట్రాటజీస్ అండ్ ఇంకా హై స్టేక్స్ అయితే ఉంటాయి. జస్ట్ వార్ గురించనే కాదు, కానీ ఈ ఆర్క్ చాలా క్యారెక్టర్స్ అయితే డెవలప్ అవుతాయి అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు. నరుటో అండ్ హినాటా రిలేషన్షిప్ అయితే ఈ ఆర్క్ లో ఇంకా చాలా స్ట్రాంగ్ గా మారిపోతుంది. హినాటా కరేజ్ అండ్ ఇంకా సపోర్ట్ అండ్ లవ్ అయితే చూపిస్తుంది. అండ్ ఇది చూస్తున్నప్పుడు వ్యూవర్స్ కూడా ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్య ఒక డీప్ కనెక్షన్ ఉన్నట్టు. అండ్ నరుటో హినాటా అనే కాకుండా సాస్కే తను కూడా ఫైనలీ ఒక లాంగ్ టైం తర్వాత టీమ్ 7 తో మళ్ళీ కలుస్తాడు. అండ్ ఈసారి మాత్రం తను అలోన్ గా ఫైట్ చేయకుండా అందరితో కలిసి ఫైట్ చేస్తాడు. అండ్ ఇక్కడ మనకి టీమ్ 7 టీమ్ వర్క్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తారు. అండ్ తర్వాత మైట్ గై సాక్రిఫైస్. సో మాద్రా చాలా స్ట్రాంగ్ గా మారిపోయాక తనని ఆపడానికి ఇంకా అసలు ఎవ్వరూ ఉండరు. అండ్ కకాషి ఏమో అసలు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు. ఇంకా అక్కడ మిగిలిందల్లా ఓన్లీ మైట్ గాయ్. అండ్ తను 7 గేట్స్ యూజ్ చేసినా కూడా అక్కడ లాభం ఉండదు. అండ్ ఇంకా తన లైఫ్ ని సాక్రిఫైస్ చేయాలని డిసైడ్ అయ్యి 8th గేట్ అయితే ఓపెన్ చేస్తాడు. అండ్ తను 8th గేట్ ఓపెన్ చేశాక మాద్రాకి అండ్ తనకి ఒక బ్యాటిల్ అయితే జరుగుతుంది. ఇది నరుటో సిరీస్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటిల్ అంతే. అండ్ అంతేకాకుండా మనకి ఈ ఫైట్ లో ఇంకొక విషయం కూడా ఉంది. సో సాకుమో హటాకే కకాషితో చిన్నప్పుడు చెప్తాడు గాయ్ నీకన్నా ఒకరోజు స్ట్రాంగ్ గా మారిపోతాడని. అండ్ కకాషి కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు గాయ్ అంత స్ట్రాంగ్ గా మారడంతో. అండ్ వాళ్ళిద్దరికి ఫైట్ కంప్లీట్ అయిపోయాక మైట్ గా ఆల్మోస్ట్ చనిపోబోతుంటాడు. బట్ లేటర్ నరుటో అయితే తన్ని హీల్ చేస్తాడు. అండ్ తర్వాత ఒబిటో సో తను విలన్ గా మారడానికి మెయిన్ రీజన్స్ ఏంటో మనకి చూపిస్తారు. అండ్ ఈ ఆర్క్ లో తను చాలా స్ట్రాంగ్ గా మారిపోతాడు. టెంటైల్స్ ని అబ్జర్వ్ చేసుకున్నాక తనకి సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ పవర్ అయితే వస్తుంది. అండ్ నరుటో అండ్ సాస్కేతో తను ఒక్కరే ఫైట్ చేస్తాడు. టెంటైల్స్ తో తన కనెక్షన్ బాగుండకపోవడంతో ఆ బ్యాటిల్ లో ఓడిపోతాడు. లేదంటే నరుటో అండ్ సాస్కేని చాలా ఈజీగా ఓడించేసి ఉండేవాడు తను. అండ్ నరుటో ఐడియల్స్ అండ్ ఇంకా తను చెప్పిన మాటలకి ఒబిటో మారిపోతాడు అంతే అసలు. అండ్ ఫైనల్లీ నరుటో
నరుటోని సేవ్ చేస్తూనే తన ప్రాణాలను కోల్పోతాడు. అండ్ అక్కడతో తనకి రిడెంప్షన్ అయితే దొరుకుతుంది. అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ 4th గ్రేట్ నింజా వార్ లో మనకి చనిపోయిన హోకాగేస్ కూడా తిరిగి వస్తారు. అండ్ కొన్ని క్యారెక్టర్స్ కూడా ఈ ఆర్క్ లో చనిపోతారు. సో ఈ ఆర్క్ మొత్తం ఇంటెన్స్ ఎమోషనల్ మూమెంట్స్, రెడెంప్షన్, బాండింగ్ అండ్ ఇంకా ఫైనల్ గ్రోత్. సో ఇలాంటి వాటి గురించి అయితే ఈ ఆర్క్ ఉంటుంది. అండ్ ఫైనలీ లాస్ట్ వన్ ట్యూనిన్ ఎగ్జామ్స్. సో ఈ ట్యూనిన్ ఎగ్జామ్స్ ఏంటంటే గెనింగ్ గా ఉన్న నింజాస్ కి ఒక పర్సనల్ లిమిట్స్ టెస్ట్స్ అనమాట. సో ఈ ట్యూనిన్ ఎగ్జామ్స్ లో రైవల్రీస్ ఫామ్ అవుతాయి అండ్ ఇంకా క్యారెక్టర్స్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం రాక్లీ అండ్ గారా ఫైట్ కానీ చూస్తే దాంట్లో రాక్లీ యొక్క డిటర్మినేషన్, హార్డ్ వర్క్ అండ్ ఇంకా ప్యాషన్ అయితే కనిపిస్తాయి. వాటిని మెయిన్లీ హైలైట్ చేస్తారు. అండ్ ఈ ఆర్క్ లో గారా యొక్క సాడిస్టిక్ నేచర్ అండ్ ఇంకా ట్రాజిక్ పాస్ట్ కూడా కనిపిస్తుంది. అండ్ తర్వాత నరుటో వర్సెస్ నేజీ ఫైట్ లో అయితే ఒక బ్యాటిల్ లో పవర్ అనేది కాకుండా స్ట్రాటజీ, ఇంటెలిజెన్స్ అండ్ ఇంకా విల్ పవర్ అనేది ఎంత ఇంపార్టెంటో చూపిస్తారు. అండ్ నేజీ కూడా ఇనిషియల్లీ చాలా అరగెంట్ గా ఉంటాడు. నరుటోని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాడు. కానీ నరుటో డిటర్మినేషన్ అండ్ ఇంకా క్రియేటివిటీ, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ముందు నేజీ ఓడిపోతాడంతే. అండ్ నరుటో గెలవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది నరుటో ఎంత పవర్ఫుల్ అని. అండ్ సాస్కే కూడా ఈ ఆర్క్ లో చాలా స్ట్రాంగ్ గా మారిపోతాడు. గారా చేతిలో రాక్లీ ఓడిపోయాక తనకి అర్థమవుతుంది జస్ట్ విల్ పవర్ ఇవి మాత్రమే సరిపోవు, తాయిజుత్సు, స్పీడ్ అండ్ ఇంకా స్కిల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అని. సో అందుకనే వాళ్ళకి ఫైట్ జరిగినప్పుడు సాస్కే అసలు ఎంత ఫాస్ట్ గా ఉంటాడంటే అసలు తనని ట్రాక్ చేయలేకపోతారు. సో సింప్లీ ఈ ట్యూనిన్ ఎగ్జామ్స్ లో మనకి బ్యాటిల్స్, ఎమోషనల్ గ్రోత్ అండ్ ఇంకా రైవల్రీస్ అండ్ ఇంకా పర్సనల్ ఎవల్యూషన్ ఇవన్నీ హైలైట్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఇది ఒక ఓల్డ్ ఆర్క్ కాబట్టి ఫ్యాన్స్ అందరికి ఇది ఒక ఓజీ మెమరీ లాగా మారిపోయింది. అందుకే ఈ ఆర్క్ చూసినప్పుడు ఒక తెలియని ఫీలింగ్ అయితే వస్తుంది. సో నేను చెప్పిన ఆర్క్స్ నాకు పర్సనలీ ఫేవరెట్. అంతేకాకుండా చాలా మంది ఫ్యాన్స్ వాటికే ఓట్ చేశారు. సో ఫ్యాన్స్ ని ఓటింగ్ ని బట్టే నేనైతే ఇలా చెప్పాను. సో మీకు వీటిలో ఏది ఫేవరెట్ ఆర్కో కమెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు వీటిలో ఏమైనా మిస్ చేస్తుంటే ఖచ్చితంగా చూడండి. ఇవి అక్కడ ఉన్న క్యారెక్టర్స్ గ్రోత్ అనే కాదు కానీ మనకి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటాయి వాళ్ళ యాటిట్యూడ్ చూసాక. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.